మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? దేవుడు గతించిన నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ నడిపించి కాపాడి అనేక రకాలైన ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి మనందరినీ తప్పించి మరొక నూతనమైన నెలలో, దినంలో, వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి నెల మనం ఆచరించేది మరి కమ్యూనియన్ తీసుకునేటప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా, అజాగ్రత్తగా కాకుండా మరి జాగ్రత్తగా, మనస్ఫూర్తిగా, ప్రార్థనాపూర్వకంగా మరి మనము భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరించాలండి. మరి పాపక్షమాపణ పొందుకుంటూ ఆ వారంలో, ఆ నెలలో మనం ఏమైనా పొరపాట్లు చేస్తుంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని అప్పుడు మనము దీన్ని ఆచరించాలన్నమాట అండి. ఇప్పుడు కూడా మరి ఇది తీసుకునేటప్పుడు సంస్కారపు భోజనం మనం ఆచరిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదండి, జాగ్రత్తగా ఆచరించాలి. మరి అలా చేయడం వల్ల దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆదరణ, ఆయన దయ, ఆయన జాలి మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. అలాగా మరి దీన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగానే తీసుకోవాలండి. మరి ఈ చిన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, మరి చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఈ భోజనం తిని ఈ రక్తాన్ని తాగితే మనలో ఉన్న పాపం మలినాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అండి. అంతే కదండి, మనకున్న బాధలు, వ్యాధులు, బలహీనతలు అన్నీ కూడా, సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట అండి. మరి అది ఎప్పుడంటే నువ్వెంతో భక్తిగా, శ్రద్ధగా ఆచరించినప్పుడు మరి నీ పట్ల ఇవన్నీ జరిగిస్తాడు దేవుడు. అలాంటి భక్తి శ్రద్ధలు కలిగిన జీవితం మరి నువ్వు, నేను, మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.